రీసెంట్గా ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రొవిజనల్ ర్యాంక్ లిస్ట్లో మనం జోన్ 4లో ఓపెన్ కేటగిరీలో టోటల్గా వచ్చేసి మనకు 32 పోస్టులు ఉన్నాయి. ఆ 32 పోస్టులో మనకు ఫస్ట్ ఒక స్టేట్ పోస్ట్ ఉంది. దీనిలో మనం ఓవరాల్గా ఓపెన్ కేటగిరీలో చూసుకున్నాం. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు స్టేట్ పోస్ట్ కాబట్టి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ కేటగిరీ వైజ్ ఇది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు 95 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి బీసీబీ కేటగిరీ. సెకండ్ది వచ్చేసి 8th ర్యాంక్ 91 మార్క్స్ బీసీబీ. థర్డ్ది వచ్చేసి మనకు 17th ర్యాంక్ 89 మార్క్స్ బీసీడీ. ఫోర్త్ది వచ్చేసి 25th ర్యాంక్ 88 మార్క్స్ బీసీడీ. ఫిఫ్త్ది 31th ర్యాంక్ 87 మార్క్స్ బీసీబీ. ఓవరాల్ మార్క్స్ ఇవన్నీ. సిక్స్త్ది 33 ర్యాంక్ 87 మార్క్స్ బీసీబీ. సెవెంత్ది వచ్చేసి మనకు 15th ర్యాంక్ 86 మార్క్స్ బీసీబీ. ఎయిత్ది వచ్చేసి 61th ర్యాంక్ 86 మార్క్స్ ఎస్టీ కేటగిరీ. నైన్త్ది వచ్చేసి 66 మార్క్స్ 85 మార్క్స్ 66 ర్యాంక్ 85 మార్క్స్ బీసీబీ. మనకు 10th వచ్చేసి మనకి ఏమవుతుంది 17th ర్యాంక్ వస్తుంది 85 మార్క్స్ బీసీడీ కేటగిరీ. 11th ఏమో 73rd ర్యాంక్ 85 మార్క్స్ బీసీఏ కేటగిరీ. 76 వచ్చేసి 76th ర్యాంక్ 85 మార్క్స్ బీసీబీ. 13th వచ్చేసి 85th ర్యాంక్ 84 మార్క్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి వస్తుంది. 91th ర్యాంక్ వచ్చేసి మనకు ఎస్టీ కేటగిరీ కిందకి 84 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్గా మనకి ఏం చెప్పాను 32 ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 15th వచ్చేసి 100 ర్యాంక్ వస్తుంది 84 మార్క్స్ బీసీబీ కేటగిరీ. 108 ర్యాంక్ 83 మార్క్స్ బీసీఈ కేటగిరీ. 109 83 మార్క్స్ బీసీడీ కేటగిరీ. 1111 83 మార్క్స్ ఈడబ్ల్యూఎస్. 140 ర్యాంక్ 82 మార్క్స్ బీసీడీ. 143 ర్యాంక్ 82 మార్క్స్ ఎస్సీ కేటగిరీ కింద. 144 82 మార్క్స్ బీసీబీ కేటగిరీ. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో మనకు 150 ర్యాంక్ వచ్చింది. వాళ్ళకి వచ్చిన మార్క్స్ 82 మార్క్స్. నెక్స్ట్ 155 ర్యాంక్ 81 మార్క్స్ బీసీఏ కేటగిరీ. 158 ర్యాంక్ 81 మార్క్స్ బీసీబీ. 164 ర్యాంక్ 81 మార్క్స్ బీసీబీ. 165 ర్యాంక్ 81 మార్క్స్ బీసీడీ. సెకండ్ది వచ్చి మనకి ఇక్కడ 27th వచ్చేసి 166 ర్యాంక్ 80 మార్క్స్ ఈడబ్ల్యూఎస్. 177 ర్యాంక్ 80 మార్క్స్ బీసీబీ. 193 ర్యాంక్ 80 మార్క్స్ బీసీడీ. 194 ర్యాంక్ 80 మార్క్స్ బీసీబీ. 195 ర్యాంక్ 80 మార్క్స్ బీసీడీ. 200th ర్యాంక్ 80 మార్క్స్ బీసీబీ. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఓపెన్ కేటగిరీలో కూడా మనకి ఏంటి టఫ్ కాంపిటీషన్ వస్తున్నది. మార్క్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి కేటగిరీ వైజ్లో చెక్ చేసుకున్నా కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్లోకి వెళ్దాం. టోటల్గా మనకి ఏంటి అంటే 10 పోస్టులు ఉంటాయి. ఈ 10 పోస్టులో మనకి ఏంటి అంటే 33% ఫిమేల్ రిజర్వేషన్స్ కాబట్టి మనం టోటల్గా 3 పోస్ట్ తీసాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి 214th ర్యాంక్ వచ్చేసి మేల్ కేటగిరీ 79 మార్క్స్. నెక్స్ట్ 313 ర్యాంక్ మేల్ 77 మార్క్స్. 384 ర్యాంక్ మేల్ 75 కేటగిరీ. 484 ఫిమేల్ కేటగిరీ 73rd ర్యాంక్ 73rd మార్క్స్ 73 మార్క్స్. నెక్స్ట్ 55th ప్లేస్లో మనకి ఏంటి 632 ర్యాంక్ మేల్ కేటగిరీ 71 మార్క్స్. నెక్స్ట్ 634 ర్యాంక్ మేల్ 71 మార్క్స్. 635 ర్యాంక్ మేల్ 71 మార్క్స్. 782 మేల్ 69. 920 ర్యాంక్ ఫీమేల్ 68. 1366 ఫీమేల్ 64. టోటల్గా ఇక్కడ ఏంటి మనకి ఈడబ్ల్యూఎస్ కూడా మనకి ఏంటి అంటే 64 అనేది ఏంటి అంటే లీస్ట్ మ్యాక్సిమం వచ్చేసి మనకు 79 మార్క్స్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు బీసీఏలో టోటల్ మనకు 8 పోస్టులు ఉన్నాయి. దీనిలో మనకు ఓవరాల్గా 33% రిజర్వేషన్ బేస్ చేసుకుంటే మనకు 3 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 236 ర్యాంక్ మేల్ బీసీఏ 79. 261 మేల్ 78. 316 ఫీమేల్ 77 మార్క్స్. 423 మేల్ 74 మార్క్స్. 518 ఫీమేల్ 73 మార్క్స్. 537 ర్యాంక్ ఫీమేల్ 73 మార్క్స్. 770 మేల్ 70. 840 మేల్ 69. చూసారా లీస్ట్ బీసీఏలో కూడా మనకు 69 మార్క్స్ లీస్ట్ అవుతుంది. టాప్ వచ్చేసి 79 ఫ్రెండ్స్. ఏ కేటగిరీలో అయినా కానీ టాప్ వచ్చేసి మనకు 80+ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకి బీసీబీలో మనకి ఏంటి 7 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏంటి అంటే 33 రిజర్వేషన్ కాబట్టి 2 పోస్ట్ ఇచ్చేస్తున్నాం మనం. 202 ర్యాంక్ ఎంఏల్ 79. 215 మేల్ 79. 232 ర్యాంక్ మేల్ 79. 239 ర్యాంక్ ఫీమేల్ 79. 264 మేల్ 78 మార్క్స్. 294 ఫీమేల్ 77 మార్క్స్ సెకండ్. 295 మేల్ 77. చూసారుగా టోటల్గా మనకు బీసీబీలో కూడా మనకి 79 టాప్ వస్తుంది. లోయెస్ట్ కూడా 77 వచ్చేస్తుంది. అంటే టఫ్ ఉంది ఇక్కడ. సో మన బీసీసీలో వచ్చేసి మనకి ఏంటంటే లోయెస్ట్ అనమాట. అన్ని కేటగిరీతో కంపేర్ చేసుకుంటే జోన్ 4లో మనకు బీసీసీకే తక్కువ వస్తుంది 51 మార్క్స్. ఫస్ట్ వచ్చేసి 2135 ర్యాంక్ ఫీమేల్ 59. 2181 మేల్ 59. 4021 మేల్ 51. నెక్స్ట్ వచ్చేసి బీసీడీలో మనకి ఏంటి 6 పోస్టులు ఉన్నాయి. 33% రిజర్వేషన్ కాబట్టి ఏంటి అంటే 2 ఫీమేల్ పోస్టులు ఇస్తున్నాం మనం ఇక్కడ. 213 ర్యాంక్ వచ్చేసి మేల్ 79 మార్క్స్. 219 ఫీమేల్ 79 మార్క్స్. 253 మేల్ 78.
255 ర్యాంక్ ఫిమేల్ 78, 265 మేల్ 78, 293 మేల్ 77. చూసారు బీసీలో కూడా మన టాప్ వచ్చేసి 79 అవుతుంది, లోయెస్ట్ 77 అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద కేటగిరీ ఆఫ్ బీసీఈలో వచ్చేసి మనకి ఏంటి 206 మేల్ 79, 252 మేల్ 78, 308 మేల్ 77. ఇక్కడ వచ్చేసి 375 ర్యాంక్ వచ్చేసి ఫీమేల్లో 75 మార్క్స్ వస్తున్నాయి. చూసండి ఫ్రెండ్స్, చాలా టఫ్ కాంపిటీషన్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి ఏ కేటగిరీ వైస్ చూసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీకి వెళ్ళిపోదాం. ఏసీలో మనకి ఏంటంటే టోటల్గా 15 పోస్టులు ఇచ్చారు ఫ్రెండ్స్. 15 పోస్టులు మనకు 33 పర్ రిజర్వేషన్ కాబట్టి 5 పోస్ట్ ఫీమేల్కి ఇచ్చేస్తున్నాం మనం. ఇలా 263 ర్యాంక్ ఫీమేల్ 78, 306 మేల్ 77, 325 మేల్ 76, 326 ఫీమేల్ 76 మార్క్స్, 348 ర్యాంక్ మేల్ 76 మార్క్స్, 380 ఫీమేల్ 75. థర్డ్ పోస్ట్ 410 మేల్ 75 ర్యాంక్ మార్క్స్, 418 మేల్ 74, 488 ఫీమేల్ 73. ఫోర్త్ పోస్ట్ మనకు 510 మేల్ 73, 513 ఫీమేల్ 73 మార్క్స్, 525 ఫీమేల్ 73 మార్క్స్, 513 మేల్ 73, 559 ఫీమేల్ 72, 620 ఫీమేల్ 71. అంటే మనకు ఎస్సీ కేటగిరీ వచ్చేవరకు ఏంటి అంటే లీస్ట్ మనకు 71 మార్క్స్ని కట్ అవుతుంది ఫ్రెండ్స్. టాప్ వచ్చేసి 78. నెక్స్ట్ కమింగ్ టు మనకి ఏంటి అంటే ఎస్టీ కేటగిరీలో ఇలా మొత్తం మనకి 10 పోస్టులు ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం ఫీమేల్ తీసుకుంటే 3 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టాప్ 346 ర్యాంక్ అనేది మేల్కి ఇవ్వడం జరిగింది, మేల్కి 76 మార్క్స్. నెక్స్ట్ 352 ఫీమేల్ 76 మార్క్స్, 381 మేల్ 75 మార్క్స్, 385 ర్యాంక్ మేల్ 75 మార్క్స్, 401 ఫీమేల్ 75 మార్క్స్. సెకండ్ పోస్ట్ 409 ఫీమేల్ 75 మార్క్స్, 494 ర్యాంక్ మేల్ 73, 512 మేల్ 73, 517 మేల్ 73, 523 మేల్ 73. చూసారు ఫ్రెండ్స్, ఏ కేటగిరీలో అయినా మనకు జోన్ 4లో వచ్చే వరకు ఏదైతే మనకు రిజల్ట్స్ అంటే ప్రొవిజనల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం జరిగిందో దాంట్లో బేస్ చేసుకుంటే ప్రతి కేటగిరీలో మనకు టాప్ మార్క్స్ అనేది ఇప్పుడు రావడం జరుగుతుంది. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ప్రిపేర్ వెల్, అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ బిఫోర్ చేసుకోండి.